ఇప్పుడే అర్జున్ సన్న వైజయంతి సినిమా కంప్లీట్ అయింది. విమల్ థియేటర్కి వచ్చాం. ఏదైనా ఒక మంచి సినిమా చూడాలంటే విమల్ థియేటర్కి రావడం అలవాటు అనమాట. సో అందుకే ఇక్కడికే వచ్చాం. సినిమా ఎలా ఉందంటే బాగుందండి. ఖచ్చితంగా థియేటర్లో చూసే సినిమానే. ఎందుకంటే కొన్ని నేను ఓటీటీలో చూడాలనుకుంటున్నాను, కొన్ని థియేటర్లో చూడాలనుకుంటాను. సో థియేటర్లో చూసే సినిమానే ఇది కూడా. ఇంకా కథ గురించి ఆల్రెడీ మనం టీజర్లో కానీ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఒక మదర్ సన్కి సంబంధించి మూవీ అని. సో ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఆ బాండింగ్ అనేది బాగా చూపించారు. సో నాకైతే బాగా నచ్చింది. స్టాప్ బాగా సెటప్ చేస్తారు స్టార్టింగ్, తర్వాత కొద్దిగా లోపలికి వెళ్ళాక కొద్దిగా స్లో అనిపించింది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్కి వెళ్తామో ఖచ్చితంగా సెకండ్ హాఫ్ మాత్రం ఒక లెవెల్కి తీసుకెళ్తుంది సినిమాని. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే సీన్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండ్రు. నేను దాన్ని రివీల్ చేయాలనుకోవట్లేదు. మీరు థియేటర్లో చూసే ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయండి. ఓకే. సో సినిమా నా వరకు అయితే మాత్రం బాగుందండి. ఖచ్చితంగా సినిమా థియేటర్లో చూడండి. ఇక కళ్యాణరామ్ వచ్చినప్పుడు ఒక బీజిఎం వస్తుంది. మనం ఆల్రెడీ టీజర్లో కూడా విన్నాం అది ఎలా ఉందనేది. థియేటర్లో కళ్యాణరామ్ వచ్చినప్పుడు ఆ బీజిఎం చాలా బాగుంది. నేను కూడా ట్రై చేస్తాను నా వీడియోస్కి, అప్కమింగ్ వీడియోస్కి. బాగుంది మ్యూజిక్. సో కళ్యాణరామ్ పర్ఫార్మెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మూవీకి ఖచ్చితంగా చేంజ్ అవుతున్నాడు, అంటే కొంచెం అప్గ్రేడ్ అవుతున్నాడు అనమాట. అంటే యాక్టింగ్ పరంగా స్టార్టింగ్తో పోల్చుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయినాడు. సో రాబో సినిమాల్లో కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా హీరోయిన్కి అంత పెద్ద మెయిన్ అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉండదు. ఇంకా తర్వాత వైజయంతికి నటించిన విశాంతి, ఆమె లేడీ సూపర్ స్టార్ అంటారు కదా. ఎందుకంటారు ఈ సినిమా చూస్తే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే అలానే చేస్తుందన్నమాట. పోరాట సన్నివేశాలు, కొన్ని ఫైట్ సీన్స్ అయితే ఇప్పుడు యాక్షన్ సీన్స్ బాగా చేసింది. అసలు చూసి కళ్యాణరామ్కి వైజయంతికి మదర్ అండ్ సన్ బాండింగ్ అనేది ఏదైతే ఉందో బాగా వర్కౌట్ అయింది. అది మెయిన్ క్లైమాక్స్లో నేను కూడా కొంచెంగా ఏడ్చాను అనమాట. సో క్లైమాక్స్ మీరు చూసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యే సీన్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఎమోషనల్ అయితే అనుకుంటున్నాను. సో ఇదండి సినిమా గురించి. ఇంకా డైరెక్టర్స్ వీళ్ళ గురించి అంత పెద్ద ఐడియా లేదు. మ్యూజిక్ సాంగ్స్ ఏం బాగుంటుందండి. కళ్యాణరామ్ వచ్చినప్పుడు, తర్వాత విజయశాంతి అండ్ కళ్యాణరామ్కి వచ్చేటప్పుడు ఒక ఎమోషనల్ బీజియం వస్తుంది. సో ఆ రెండు బాగున్నాయి నాకు. ఇంకా సాంగ్స్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు. సో సినిమా అయితే నా వరకు 5కి 3 అయితే ఇస్తాను నేను. సో మీరు ఒకవేళ ఇప్పటికే చూసుంటే కామెంట్స్ తెలియజేయండి మీకు ఎలా నచ్చింది, ఎలా ఉందనేది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.